అందరికీ మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన కార్యక్రమాలు 3వ రోజు నిర్గమాకాండము 3వ అధ్యాయము యొక్క క్లుప్త వివరణ. ఈ 3వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. 1 దైవ స్వరము, 2 దైవనామం, 3 దైవ వాగ్దానం మనకు కనబడుతుంది. ఈ 3వ అధ్యాయంలో దేవుడు మోషే సంభాషణ మనకు కనబడుతుంది. మోషే గారు తన మామయ్య అయిన యిత్రో మందను మేపుతూ హోరేబు పర్వతం మీదకి వచ్చినప్పుడు ఒక వింత కనబడుతుంది. పొదుంది అగ్ని జ్వాలలతో మండుతూ ఉంటుంది, కానీ ఆ పొద కాలిపోదు. ఆ పొద ఇశ్రాయేలీలు, అగ్ని జ్వాలలు, వారికి వచ్చిన శ్రమలు. అయినా కానీ వారు కాలిపోలేదు. ఆ వింత ఏమిటి అని మోషే గారు దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు అన్నారు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టు అని అన్నారు. చెప్పులు విడుచుటనగా విధేయతకు, తగ్గింపుకు గుర్తుగా కనబడుతుంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను. నేను నా ప్రజల బాధను చూచాను, నా ప్రజల కష్టాన్ని నేను చూచాను. వారిని నేను విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను తీసుకుని వెళతాను. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దిగులు పడకు. గనుక దేవుడు ఎవరి కష్టాన్నైనా తీర్చివేసేవారు. దేవుడు మోషేతో అంటున్నారు, మోషే నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను అని అంటున్నారు. దేవుని స్వరము విన్న మోషే గారు, దైవజనుడు దేవదాసయ్య గారు, దేవా మాట లాడుమన్నా దేవా వాక్కు వినబడు నీకు. దేవుడు కనబడతారు, మాట్లాడతారు. మనకి కనబడతారు, మనతోనూ మాట్లాడతారు. దేవుని స్వరము విన్నారు మోషే గారు. దేవుని నామాన్ని మోషే గారు గ్రహించారు. దేవుని వాగ్దానాన్ని పొందారు మోషే గారు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును దేవుడు తెలియజేశారు. మోషే గారు అంటున్నారు, ఇశ్రాయేలీయులు అడిగితే నేనేమీ చెప్పను అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను అని ప్రభు యొక్క నామాన్ని ఆయన ప్రకటించుకున్న వారై ఉన్నారు. నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను. దైవ స్వరము, దైవనామము, దైవ వాగ్దానము, ఈ 3 విషయాలు ఈ 3 అధ్యాయములో మనకు కనబడుతున్నాయి. ఈ 3వ అధ్యాయం యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, మోషే గారు ఈ 3 స్థితులు పొందినట్లుగా మనమును ఈ 3 స్థితులు పొందుదాం. అందరికీ మరణాత.